బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఫేక్ ట్వీట్స్ కలకలం రేపాయి. అల్లు ప్రశాంత్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి సామా రామ్మోహన్ రెడ్డిపై ఫేక్ ట్వీట్స్ చేశారు. 4 నెలలుగా పని చేయించుకుని జీతం ఇవ్వడం లేదంటూ ఫేక్ ట్వీట్స్ చేశారు. ఫేక్ ట్వీట్స్ పై సామా రామ్మోహన్ రెడ్డి స్పందించారు. అసలైన ప్రశాంత్ రెడ్డి వీడియోను సామా పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ ట్వీట్స్ చేస్తున్నారని అల్లు ప్రశాంత్ ఆరోపించారు. ఫేక్ ట్వీట్స్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటారని అల్లు ప్రశాంత్ తెలిపారు. సోషల్ మీడియాలో టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి టార్గెట్ గా ఫేక్ ట్వీట్స్ ఇప్పుడు కలకలం రేపుతూ ఉన్నాయి. ఇటు అల్లు ప్రశాంత్ పేరుతో అకౌంట్ క్రియేట్ చేసి సామా రామ్మోహన్ రెడ్డిపై ఫేక్ ట్వీట్స్ చేశారు. 4 నెలలుగా పని చేయించుకునే జీతం ఇవ్వడం లేదు అంటూ కూడా ఫేక్ ట్వీట్స్ చేస్తున్నారు. ఇటు ఫేక్ ట్వీట్స్ పై సామా రామ్మోహన్ రెడ్డి స్పందించారు. అసలైన ప్రశాంత్ రెడ్డి వీడియోను సామా పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫేక్ ట్వీట్స్ చేస్తున్నారు అంటూ అల్లు ప్రశాంత్ ఆరోపిస్తూ ఉన్నారు. ఇటు ఫేక్ ట్వీట్స్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటానని అల్లు ప్రశాంత్ తెలిపారు. నేను మీ ప్రశాంత్ని మాట్లాడుతున్నాను. సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న ఈ బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే రోజు రోజుకి వీళ్ళు దిగదారుతున్న తీరు చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. గతంలో ఎలాగైతే కృష్ణాయిలు దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట దొరకకుండా ఉంటుంది చూసారా, సో అదే డ్రామా ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు. ఈరోజు నా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నా ఫోటో పెట్టి నా పేరుతో ఈరోజు సామా రామ్మోహన్ రెడ్డి గారి మీద మరియు గౌరవనీయుల శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద మరియు ఇతరుల మీద వీళ్ళు ఫేక్ పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. సన్నాసుల్లారా, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు మీరు నిజాన్ని కప్పు పుచ్చి అబద్ధాన్ని మీరు ఎక్కువ ప్రజలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. సన్నాసుల్లారా, ఇలా ఎవరైతే నా పేరు మీద నా అనుమతి లేకుండా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా పోస్ట్ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకోబోతున్నాను. తప్పకుండా వాళ్ళ బయోడేటా మొత్తం నేను బయట పెట్టబోతున్నాను. జై హింద్, జై తెలంగాణ. నేను మీ ప్రశాంత్ని మాట్లాడుతున్నాను. సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్న ఈ బీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే రోజు రోజుకి వీళ్ళు దిగదారుతున్న తీరు చూస్తుంటే నిజంగా బాధేస్తుంది. గతంలో ఎలాగైతే కృష్ణాయిలు దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట దొరకకుండా ఉంటుంది చూసారా, సో అదే డ్రామా ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు. ఈరోజు నా పేరు మీద ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి నా ఫోటో పెట్టి నా పేరుతో ఈరోజు సామా రామ్మోహన్ రెడ్డి గారి మీద మరియు గౌరవనీయుల శ్రీ రేవంత్ రెడ్డి గారి మీద మరియు ఇతరుల మీద వీళ్ళు ఫేక్ పోస్టులు అయితే పెట్టడం జరుగుతుంది. సన్నాసుల్లారా, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలకు మీరు నిజాన్ని కప్పు పుచ్చి అబద్ధాన్ని మీరు ఎక్కువ ప్రజలకు పంపే ప్రయత్నం చేస్తున్నారు. సన్నాసుల్లారా, ఇలా ఎవరైతే నా పేరు మీద నా అనుమతి లేకుండా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇలా పోస్ట్ చేశారో వాళ్ళ మీద ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకోబోతున్నాను. తప్పకుండా వాళ్ళ బయోడేటా మొత్తం నేను బయట పెట్టబోతున్నాను. ఈ ట్వీట్స్ కి సంబంధించి స్పందించేందుకు టీపీసీసీ మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనతో లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లైన్ లో నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు, మనం చూస్తున్నాం ఇటు మీ పేరు మీదనే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇటు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి మరి కూడా ఎలిగేషన్స్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి మీకు ఎవరి మీదైనా అనుమానాలు ఉన్నాయండి? ఇప్పుడు అనుమానాలు అంటే ఇట్లాంటి చిల్లర పనులు, లేకపోతే లేఖి పనులు, లేకపోతే ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులు అనేటటువంటివి కేవలం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు. ఎందుకు అనంటే ఆ అల్లు ప్రశాంత్ అనేటటువంటి అబ్బాయికి అసలు రీసెంట్ గా ఏదో రిపోర్ట్స్ ఉండి తన అకౌంటే డిలీట్ అయిపోయిందంట. నేను కనుక్కున్నా, డిలీట్ అయిపోయింది. పాపం తన పేరు మీద అకౌంట్ క్రియేట్ చేసి, అంటే ఇప్పుడు మీ పేరు ఉంది XYZ అని ఉంటుంది, నేను XYZ మీద మీ డీపీ లాంటిదే నేను అదే డీపీ నేను పెట్టవచ్చు, అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. కానీ దాంట్లో నుంచే నన్ను ఆయన అంటున్నట్టుగా పోస్టులు పెట్టేసేసి సమాజానికి ఏంది అని అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళ మీదనే ఏదో ఉన్నట్టుంది వీళ్ళకని ఒక అనుమానాన్ని రేకెత్తించేటటువంటి ప్రయత్నం ఏదో వాళ్ళు చేసిండ్రు. కాకపోతే ఎక్స్పోజ్ అయిపోతారో దొరికిపోయేటటువంటి విషయాలు ఏంటిది అని అంటే, అల్లు ప్రశాంత్ అనేటటువంటి వ్యక్తి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో బయట ప్లే చేసిరో
ఒరిజినల్ వ్యక్తి తను పాపం ఈ పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తున్నాడు అండ్ దాని మీద లీగల్ చర్యలు కూడా ఉంటాయి. దీని వెనకాల ఎవరురో ఖచ్చితంగా అడ్రస్ లతో సహా వచ్చేస్తుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డేస్. వాళ్ళు ఎక్కడి నుంచి చేసిరు, ఏ ఐడి నుంచి చేసిరు, వాళ్ళు ఎవరు ఏందనేటటువంటిది బొమ్మతో సహా బయటకు వస్తుంది. కానీ ఇట్లాంటి చిల్లర పనులు, లేని పనులు, అసలు ఎగ్జిస్టెన్స్ లో లేనివి క్రియేట్ చేసి మరి పెట్టడం అనేటటువంటిది కేవలం బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది. అంటే ఇక్కడ సార్ ఇంకొకటి అంటే మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు, అంటే దీనికి సంబంధించి అసలు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళని A to Z అన్నిటి మీద కూడా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి చేసినటువంటి అవినీతి, కుంభకోణాలు, తర్వాత అప్రజాస్వామ్యమైనటువంటి పనులు, అబద్ధాలు ప్రతి వేదిక మీద నేను ఆధారాలతో ఎక్స్పోజ్ చేస్తున్నా. ఈ రోజు మా ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, ఇన్ని వినూత్న కార్యక్రమాలు, ప్రజా సంక్షేమాలు చేస్తుంటే, అబద్ధాలతోటి, అవాస్తవాలతోటి ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి దానికి అడ్డుకట్టగా నేను నిలబడుతున్నటువంటి అక్కస్ ఒకటి. అంతేకాదు గతంలో వాళ్ళు చేసినటువంటి అవినీతి రాజకీయాలని నేను ప్రెస్ మీట్లు పెట్టి ఎక్స్పోజ్ చేస్తున్నా అనేటటువంటి ఖర్చు ఒకటి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాండిడేట్ ని మన వ్యక్తి పరిస్థితులలో అటు మానసికంగా, సామాజిక మాధ్యమాలలో, తర్వాత తన యొక్క ప్రొఫైల్ ని అంటే క్యారెక్టర్ ని అసాసిన్ చేసేటటువంటి విధంగా మనం అబద్ధాలనే చెప్దాం అనేటటువంటి కుట్రలకి వాళ్ళు పూనుకున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కానీ ఆ వెర్రి వాళ్ళకి తెలియాల్సినటువంటి ముచ్చట ఏంటంటే, ఇట్లాంటి నీచపు పనులు లేకపోతే ఇట్లాంటి పిచ్చి పనులు చేసినంత మాత్రాన నిజాలను ఆపలేరు, ధర్మం వైపు నిలబడి కొట్లాడుతున్నటువంటి వాళ్ళని ఆపలేరు కదా. నువ్వు నిజం చెప్పినావు అనుకో బానే ఉంటది, ఆడు నెక్స్ట్ ఇంకొక కాన్వర్జేషన్ కూడా పెట్టిరు తర్వాత ఏదో వాట్సాప్ లో. నేను ఇప్పుడు ప్రాక్టికల్ గా చెప్తున్నా, మన అందరికి వాట్సాప్ మీద అవగాహన ఉన్నటువంటిది. మీకు సపోజ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ పేరు మార్చేసేస్తారు, ఆ ఫ్రెండ్ మీరు కాన్వర్జేషన్ చేసుకుంటారు, ఏదైనా చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఉదాహరణ ఒకటి చెప్తా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, రమేష్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకుందాం. రమేష్ పేరు నేను కేటీఆర్ అని పెట్టేస్తా. కేటీఆర్ అని పెట్టి వాట్సాప్ కాన్వర్జేషన్ లకు పోయి నేను కేటీఆర్ ని అంటే రమేష్ తోటి యాక్చువల్ కాన్వర్జేషన్ జరిగేది, ఆడ పైన కనిపించేది ఏముంటది, కేటీఆర్ ఉంటది. నేను డబ్బులు అడిగినట్టు ఆయన డబ్బులు ఏదో దాని గురించి జవాబు చెప్పినట్టుగా స్క్రీన్ షాట్ తీయొచ్చు. మీ స్టూడియోలోకి వస్తే లైవ్ డిమాన్స్ట్రేషన్ కూడా చేసి చూపెట్టవచ్చు. అదేం పెద్ద విషయం కాదు, అదేం రాకెట్ సైన్స్ కాదు కదా. ఇప్పుడు అదే ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు ఫోన్ నంబర్ వస్తుంది. వాడికి దమ్ము ధైర్యం ఉన్నంటే వాళ్ళ నిజంగానే వాళ్ళ బతుకుల నిజాయితీ ఎప్పుడు లేదనుకోండి, నిజం ఎప్పుడు లేదు, స్క్రీన్ రికార్డింగ్ పెట్టేసేసి నిజంగానే అట్లాంటి ప్రొఫైల్ మీద వస్తుంది, ఫోన్ నెంబరే వస్తుంది కదా. ఫోన్ నెంబర్ ఎందుకు పెట్టరు? ఇవన్నీ ఏంటిదంటే వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యారు. ఈరోజు సామాజిక మాధ్యమాల్లో చాలా జర్నలిస్టులు ఉంటున్నటువంటి గ్రూప్లలో కూడా ఫస్ట్ ఏమో పెట్టడము, తర్వాత ప్రశాంత్ వీడియో రావడము, తర్వాత నేను నా ట్వీట్ లో ఇచ్చినటువంటి వివరణ, ఇవి తర్వాత మీడియా వాళ్ళందరూ కూడా క్యారీ చేసి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అకృత్య పని, నీచపు పని, ఫేక్ న్యూస్ ఏవైతే ప్రాపగేట్ చేసే ప్రయత్నం చేసిరో అది ఖచ్చితమైన ఫేక్ న్యూస్ అని చెప్పి ధృవీకరించి అదే వాట్సాప్ ఛానళ్లలో మీడియా ప్రముఖులు కూడా పెట్టడం అనేటటువంటిది అది సమాజంలో ఒక మంచి పరిణామం అని చెప్తున్నా. అంటే సార్ ఇంకొకటి, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఫేక్ ఎలిగేషన్స్ క్రియేట్ చేస్తున్నారో దీనికి సంబంధించి ప్రశాంత్ పేరు మీద అకౌంట్ ఉంది కాబట్టి అతను కూడా స్పందించారు. సో మున్ముందు ఇలాంటి ఫేక్ ఏమీ రాకుండా ట్వీట్స్ కానివ్వచ్చు, సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేయడం కానివ్వచ్చు, ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే మీరు ముందుగా ఏమైనా యాక్షన్స్ తీసుకుంటారా? ఇప్పుడు ఇది చట్టాలతోటో ఇంకో దానితోటో ఆగేటటువంటి కాదు, నేను అది కూడా చెప్తున్నా. మన బుద్ధి చక్కగా ఉండాలి. మన బుద్ధి చక్కగా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంకో వాళ్ళ పని అనేటటువంటి వేరే వాళ్ళ పేరు, ఇప్పుడు మీ పేరు మీద నేను అకౌంట్ క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళకి వాట్సాప్లలో మెసేజ్లు పెట్టి అవి స్క్రీన్ షాట్లు తీసి మళ్ళీ నేను సోషల్ మీడియా మాధ్యమాలకు పోయినాను అనుకోండి, మీకు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. నిజమైంది అబద్ధమైంది తర్వాత, కానీ ఒకసారి స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చినాయి అనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది కదా, మీ ప్రొఫైల్ ని దెబ్బతీసిన వాళ్ళం అవుతాం, రైట్? సో ఒకరిని అట్లా చేయకూడదు అనేటటువంటి ఒక మంచితనము, ఒక సామాజిక బాధ్యత, కనీస కామన్ సెన్స్ అనేటటువంటిది ఒక హ్యూమన్ బీయింగ్ ఉండాలి. కానీ బీఆర్ఎస్ వాళ్ళకి ఈ ఏమంటారు 100 రూపాయలకి 200 రూపాయలకి ఈ ట్వీట్లు వేసుకుంటా నెలకి 3,000 4,000 వాళ్ళ జీతాలు కూడా ఎక్కువ కావంట, 3,000 నుంచి 4,000 రూపాయలు జీతాలు తినుకుంటా బతికేటటువంటి వాళ్ళ ఉపాధి కోసం పైనోడు ఏది చెప్తే అది చేస్తున్నటువంటిది. ఈ ఫస్ట్ ఇట్లాంటి నీచప్పు సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్టులు పెట్టిస్తున్నటువంటి సన్నాసి కేటీఆర్ కి, తర్వాత వాళ్ళ సోషల్ మీడియా మొత్తం సన్నాసులకు కూడా మేము చెప్పేది ఒకటే, మీ బతుకంతా గత 10 సంవత్సరాలు అబద్ధాలే, ఇప్పుడు అబద్ధాలే, అటు అధికారంలో ఇటు ప్రతిపక్షంలో. మీ తోకలు అనేటటువంటిది వంకరగా ఉంటున్నటువంటివి ఎన్ని ఇటుకలు కట్టినా అవి చక్కగా కావు.
మీరు ఇట్లా చేసిరు కాబట్టి మిమ్మల్ని బంగాళాఖాతంలో పడేసిరు. కానీ ఒక పొరపాటు ఏం చేసిరంటే ఆడాడ తేలుతురు, నెక్స్ట్ గ్రనేట్లు కట్టి మిమ్మల్ని బంగాళాఖాతంలో పడేసేది ఒకటే దిక్కుంది ఇక మీకు. అది కూడా జరుగుతుంది భవిష్యత్తులో. ఎందుకంటే మీరు నిజంతో పెట్టుకుంటున్నారు, మీరు నిజాయితీతో పెట్టుకుంటారు, మీరు ధర్మంతో పెట్టుకుంటున్నారు. మీరు రైట్ సైడ్ ఉండి అధికారంలో ఉన్నాం కాబట్టి మేమేమైనా అధికారం దుర్వినియోగం చేస్తే ప్రజలు హర్షించరు. కానీ ప్రతిపక్షాల నుండి ఇట్లా నీచ పనులు చేసుకుంటా వాళ్ళకి పైసలు ఇచ్చి ప్రోత్సహించేటటువంటి సన్నాసికి సిగ్గుండాలి కదా ఫస్ట్. అబద్ధాలు చెప్పండి అని జూమ్ మీటింగ్ లో ట్రైనింగ్లు ఇస్తున్నారంటే వీళ్ళు తెలంగాణకి చేసినటువంటి వెన్నుపోటు, తెలంగాణకి చేసినటువంటి ద్రోహము అయిపోలేదని చెప్పి మళ్ళీ వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ గోడ లెక్క నిలబడనీకే నాలాంటి కార్యకర్తలు లక్షల మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. మీరు మా నాయకుడు దాకా అవసరం లేదు, మమ్మల్ని దాటురు మీ మోకాళ్ళకి అంత సినిమా ఉంటే. మా అంటే ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు చేసుకుంటూ బతకాల్సిందే తప్ప అంతకుమించి వేరే సినిమాలు మీకు లేవు. అంటే రామ్మోహన్ గారు, డైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారంటే అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని మంచి పనులు చేస్తుంది, అందుకే ఏ విధంగా వీళ్ళు కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారు అని అనుకోవచ్చు అంటారా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే? ఖచ్చితంగా దే డోంట్ హ్యావ్ ఎనీ లైన్, దే డోంట్ హ్యావ్ ఎనీ పాయింట్ టు డిస్కస్ ఆన్ కరెంట్ ఇష్యూస్. ఇప్పుడు రైతుకి సంబంధించినటువంటి రైతు భరోసా మనం ఇస్తున్నాం, రుణమాఫీలు మనం చేసినాం, పండుగ లెక్క జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఏమంటారు ఫోన్లల్లా మెసేజ్లు అనేటటువంటివి మీకు రైతు భరోసా పైసలు పడ్డాయి అనేటటువంటిది అందరికి వస్తున్నటువంటి నేపథ్యంలో రాజకీయాలు పక్కదారి పట్టించాలి. ఫోన్ ట్యాపింగ్ వాళ్ళు చేసినటువంటి ఒక నీచమైనటువంటి పని ప్రజల్లోకి పోతుంది, దాని నుంచి పక్కదారి పట్టించాలి. అరే మేము ఇటు సంక్షేమాలని, ఇటు రాష్ట్ర భవిష్యత్తుని, తర్వాత యువత యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము తీసుకొస్తున్నటువంటి విధానాలని ప్రపంచం గుర్తిస్తుంది. తెలంగాణ ప్రజలు మాత్రమే కాదు, ప్రపంచం గుర్తిస్తుంది కదా. బెస్ట్ పోలీసింగ్ అవార్డు ఎందుకు వచ్చింది మనకి ఈ రోజు విశ్వవేదిక మీద? యాంటీ డ్రగ్స్ క్యాంపెయినింగ్ లో తెలంగాణ నంబర్ 1 ఉన్నాం ఈ రోజు దేశంలో. ఎవరికి మంచి జరుగుతుంది దీంతో? మాదక ద్రవ్యాలను నివారిస్తే మన యువతకే కదా. ఇప్పుడు ఈ అంశాల మీద రైతులకి బెనిఫిట్ చేసేటటువంటి రుణమాఫీలైనా, రైతు భరోసాలైనా, లేకపోతే తాల్తరుగు లేకుండా ప్రొక్యూర్మెంట్స్ అయినా, ఇటు నిరుద్యోగులకేమో కొలువులైనా, లేకపోతే విద్యార్థులకేమో పౌష్టికాహారం కాడికి మొదలు పెట్టుకుంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ దాకా విధానపరమైనటువంటి మార్పులతోటి ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంటే ఆ సన్నాసులు గత 10 సంవత్సరాలు చేసిందేం లేదు కాబట్టి చెప్పుకునేది లేక ఉంటున్నటువంటి అబద్ధాల లెక్క చిత్రీకరించేటటువంటి దాంట్లో నిమగ్నం అయిపోయిండ్రు. డబ్బులు పెట్టి ఆడ అప్పనంగా వేల కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు ఒక్కొక్కడు సంపాదించడం కుటుంబంలో, అందరిది కలిపితే లక్షల కోట్లలో ఉంటది. ఆ పైసలను ఏం చేయాలి అంటే పిల్లలకి ఏదో కుక్కకు బొక్కేసినట్టు వేసేసేసి తప్పుడు సమాచారాలు పెట్టుకోవాలి ఇట్లా. కానీ అది అట్లా సాగదు కదా. తెలంగాణ సమాజం రేపొద్దున బేరీజ్ వేసుకోదా? గతంలో ఉన్నప్పుడు ఈరోజు ఉచిత కరెంటు తీసుకుంటున్నటువంటి పేద కుటుంబానికి తెలియదా? లేకపోతే ఇందిరం ఇల్లు కట్టుకుంటున్నటువంటి కుటుంబాలకు తెలియదా? 500కి సిలిండర్ వస్తున్నటువంటి వాళ్ళకి తెలియదా? ఉచితంగా బస్సులలో ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళకి తెలియదా? లేకపోతే హాస్పిటల్కి పోతే ఆరోగ్యశ్రీ 10 లక్షల దాకా అయిందనేటటువంటి తెలియదా? అన్నిట్లలో మా మార్పు మేము తీసుకొస్తున్నటువంటి విధానాలు, సంక్షేమాలు నేరుగా పేద ఇంటి గడపని తాకినాయి, పేద ఇంటి మన్ననలు పొందినాయి. ప్రతి ఒక్కరి కడుపులో అన్నమి ముద్దయి సన్న బియ్యంతో మేము ఈరోజు వారి యొక్క ఆశీర్వాదంతో ముందుకు పోతున్నాం. కానీ సన్నాసులేమో పైసలు పెట్టి మరి అబద్ధాలతోటి మనుగడ కొనసాగించాలని అనుకుంటున్నారు. అది వారి కళ. సామ రామ్మోహన్ రెడ్డి అనేటటువంటి నేను మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మీరు ఇట్లాంటి నీచ పనులే చేరి మీరు చేసినటువంటిది పేజీ జూమ్ పెట్టి చూపిస్తారు జనాలకి ఆధారాలతోటి. రైట్, ఓకే అండి. థ్యాంక్ యూ రామ్మోహన్ రెడ్డి గారు.